హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జిగల్ రాజా. మన సందీప్ కిషన్ గారు అండ్ ఆనంద్ దేవరకొండ గారు నటిస్తున్న ఒక మూవీ, ఒక వెబ్ సిరీస్. దాంతోపాటు ఇటు హిందీ మూవీస్ అవ్వచ్చు, అటు తెలుగు మూవీస్ అవ్వచ్చు, కన్నడ, మలయాళం, ఇలా ఏవైతే ఆల్ లాంగ్వేజెస్ మూవీస్ ఉన్నాయో, అంటే మన ఇండియా వైజ్గా ఈ మూవీస్ని తీసుకొని డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళే ఓటీటీ స్ట్రీమింగ్కి తీసుకురావడానికి ప్లాన్ చేశారు. సో అంటే ఇవి థియేటర్కల్గా రిలీజ్ కావా అంటే కావు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తీసేసుకున్నారు. అసలు యాక్చువల్లీ మనకి థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో 1 వీక్, 10 డేస్, లేకపోతే 50 డేస్, 100 డేస్ ఇలా హిట్స్ అయిన తర్వాత మనకి బేసిక్గా ఓటీటీలో రావాలి. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చేస్తున్నాయి మూవీస్. ఫస్ట్ వన్ మన ఆనంద్ దేవరకొండ గారు నటించిన మూవీ తక్షకుడు. పేరే భలే డిఫరెంట్గా ఉంది కదా, మరి ఎందుకు పెట్టారో ఏంటో తెలియదు. పేరే కొంచెం వెరైటీగా ఉంది, తక్షకుడు. యాక్చువల్లీ ఇది థియేటర్కల్ మూవీ. థియేటర్లో రిలీజ్ చేయాల్సిన మూవీని డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసేసుకొని మరి ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మరి ఏం జరిగింది ఏంటనేది ఇన్డెప్త్గా అయితే డిస్కషన్స్ అయితే లేవు బయట. సో మనం ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత తక్షకుడు మూవీ చూసాక రివ్యూ మాట్లాడుకుందాం. సెకండ్ వచ్చేసి మన సందీప్ కిషన్ గారు నటించిన వెబ్ సిరీస్. యాక్చువల్లీ ఆయన బేసిక్ ఇప్పటిదాకా వెబ్ సిరీస్ ఎక్కడ అటెంప్ట్ చేయలేదు, ఎక్కడ చేయలేదు కూడా. ఫస్ట్ టైం అనుకుంటాను. అది డైరెక్ట్ మరి నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసేసుకున్నారు. ఈ వెబ్ సిరీస్ నేమ్ వచ్చేసి సూపర్ సుబ్బు. ఇది కూడా ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది, అంటే ఏదో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయి కదా, ఆ టైంలో అనిపిస్తుంది సూపర్ సుబ్బు అనేది. సో ఈ వెబ్ సిరీస్ కూడా డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసేసుకొని వాళ్ళే మనకి రిలీజ్ చేస్తున్నారు. సో ఇది కూడా మరి రిలీజ్ అయిన తర్వాత దీని గురించి కూడా రివ్యూ డిస్కషన్స్ చేద్దాం. సో ఇంకా ప్యారలల్గా మిగతా మూవీస్ కూడా ఉన్నాయి. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఈ మూవీస్ ఉన్నాయి. సో ఆ మూవీస్ కూడా అతి త్వరలో నెట్ఫ్లిక్స్కి రాబోతున్నాయి. నెట్ఫ్లిక్స్ అనగానే చాలా చిన్న సంస్థ అని అనుకోకండి, ఎందుకంటే వరల్డ్ వైడ్గా నెట్ఫ్లిక్స్ అనేది ఒక టాప్ ఓటీటీ అనమాట. సో వాళ్ళు తీసుకుంటున్నారనే దాంట్లో కూడా ఒక మ్యాజిక్కే ఉంది, ఎందుకంటే అంత ఆశామాష తొందరపడేసి వాళ్ళు తీసుకోరు. సో వాళ్ళు తీసుకున్నారంటే మూవీస్లలో అండ్ వెబ్ సిరీస్లలో ఏదో ఒక కొత్తదనం, ఒక డిఫరెంట్ కంటెంట్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. ఈ తక్షకుడు టీజర్ అనేది నేను చూశాను, ఎందుకంటే మన నెట్ఫ్లిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. ఆ టీజర్ చూస్తున్నంతసేపు నాకు ఒకటే ఫీలింగ్, కానీ ఆ టీజర్ స్టార్ట్ అవుతూనే ఒక బ్రీత్తో స్టార్ట్ అవుతుంది. మీకు బ్లాక్ స్క్రీన్ ఇచ్చేసి బ్రీత్ వస్తూ ఉంటుంది. ఆ బ్రీత్తో స్టార్ట్ అయిన ఆ టీజర్ ఏంటంటే సడన్గా కట్ చేస్తే ఆనంద్ దేవరకొండ గారిని అలా ఉల్టా పట్టేసుకొని తీసుకెళ్తూ ఉంటారు. అడవిలో దొరికాడు అనే షాట్ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆయనతో ఒక కుక్క ఉంటుంది, ఏదో బాగా గాయపడి ఉంటాడు. తర్వాత లేచి ఆ బాడీని అంతా సెట్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్లు చేయడం, తనకి ఏదో మళ్ళీ ఒక ఫ్లాష్ కట్స్ పడుతూ ఉంటాయి. అది ఒక డిఫరెంట్ జానరు, ఒక డిఫరెంట్ అంటే ఏదో క్రైమ్ థ్రిల్లర్ లాగా, ఏదో ఒక హర్రర్ ఎఫెక్ట్ లాగా అలా అనిపించింది నాకు ఆ టీజర్ చూస్తున్నంతసేపు. కానీ ఒకే ఒకటి అనిపించింది, ఆనంద్ దేవరకొండ గారు ఒక కొత్త కథని చెప్పడానికి ప్లాన్ చేశారు భయ్య. అంటే రెగ్యులర్ లవ్ స్టోరీస్, రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా ఒక కొత్తదనం చెప్పడానికి ట్రై చేశారు. ఇందులో ఆనంద్ దేవరకొండ గారు బ్లైండ్ క్యారెక్టర్, అంటే గుడ్డి వ్యక్తి, అది క్లియర్గా తెలుస్తుంది. స్టిక్ కానీ కుక్కర్ని పట్టుకొని వెళ్ళడం కానీ చాలా బాగా అనిపించింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాని తీసింది సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు, అంటే ప్రజెంట్ చేసింది. సో వాళ్ళు చేసి కూడా దీన్ని థియేటర్కల్గా కాకుండా నెట్ఫ్లిక్స్కి ఇచ్చారంటే నెట్ఫ్లిక్స్ సత్తా ఏంటో అర్థమవుతుంది కదా. అసలు నాకైతే ఈ టీజర్ చూస్తున్నంతసేపు స్టన్ అయిపోయా, అంత బాగుంది. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక మూవీని డైరెక్ట్ మరి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేస్తున్నారంటే ఏదో ఉండుండదు కదా మ్యాజిక్. లేకుండా అయితే అంత తేలిగ్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోరు. అట్ ఏ టైం వీళ్ళు కూడా సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా నెట్ఫ్లిక్స్కి ఇవ్వరు. కానీ నాకు ఒక్కటే అనిపించింది, అంటే థియేటర్కల్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఏమైనా ప్రొడక్షన్ తగ్గి ఉండొచ్చు. అట్ ఏ టైం ల్యాగ్ సీన్స్, అంటే ఓటీటీకి వచ్చేవి ఏంటి, ఫ్యామిలీతో అందరూ కలిసి కూర్చొని చూస్తారు కాబట్టి అంత కమర్షియల్గా లేకుండా కొంచెం ల్యాగ్ సీన్స్ ఉండడం కానీ, ఏదైనా ప్రొడక్షన్ తగ్గడం కానీ ఇలాంటిది ఏదైనా ఉండొచ్చు. కానీ నాకైతే ఆ టీజర్ చూస్తున్నంతసేపు ప్రొడక్షన్ కూడా ఎక్కడ తగ్గినట్టు అనిపించలేదు. విజువల్స్ కానీ, గ్రాఫిక్ కానీ అంతే రేంజ్లో మెయింటైన్ చేశారు. కానీ ఆ థంబ్నైల్ చూస్తేనే టీజర్ చూసి ఇలాంటి ఇంపాక్ట్ లేదు. సో ఫైనల్గా మూవీ వచ్చాక మాట్లాడేసుకుందాం. నా వరకు నాకు
ఆనంద్ దేవరకొండ గారు నటించిన తక్షకుడు టీజర్ అయితే సూపర్. నెక్స్ట్ టీజర్ వచ్చేసి సూపర్ సుబ్బు. ఇది నెట్ఫ్లిక్స్లోనే ఉంది ఇది కూడా. సో డీటెయిలింగ్లోకి వెళ్తే ఈ టీజర్ ఓపెన్ అవ్వడంతో మనోడు సందీప్ కిషన్ది చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న షార్ట్స్ కొన్ని ఓపెన్ అవుతాయి. అండ్ మురళీ శర్మ గారు ఫాదర్ క్యారెక్టర్. ఆయన ఎప్పుడురా నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యేది, ఎప్పుడురా నువ్వు పెళ్లి చేసుకునేది, సారీ సరైన చదువే నీకు అవ్వట్లేదు, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ లైఫ్లో సెటిల్ అయ్యేది ఎప్పుడురా అని అలాంటి డైలాగ్స్తో స్టార్ట్ అయిన తర్వాత అంటే రెగ్యులర్గానే ఒక హీరోకి ఇంట్లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో హీరో ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి అంటే తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోయి ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అంటే జాబ్ పర్పస్ మీద ఆ ఊరికి వెళ్ళాక అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు. అదేంటంటే అక్కడ నో లిమిటెడ్ అనమాట, పిల్లల్ని కంటూనే ఉంటారు ఆ ఊర్లో. అలాంటి ఊరికి హీరో వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేశాడు అనే దాంట్లోనే మూవీ ట్రావెల్ అవుతుంది. ఇందులో కాస్టింగ్ కూడా బాగానే ఉందండి. నేను చూసిన వరకు అయితే బ్రహ్మానందం గారు కానీ, మురళీ గారు కానీ, అండ్ గెటప్ సీను కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. నాకు డీసెంట్ అనిపించింది. సో ఇది నెట్ఫ్లిక్స్కు వర్తా కాదంటే వెబ్ సిరీస్ కాబట్టి 100% వర్త్. ఆ వెబ్ సిరీస్ కంటే కూడా నాకు యూట్యూబ్ కోసం తీస్తారు కదా వెబ్ సిరీస్, ఆ ఫీల్ అయితే వచ్చింది. అంటే సందీప్ కిషన్ గారు ఏంట్రా ఇలాంటి ఒక మూవీ అంటే వెబ్ సిరీస్ చేశారు, ఎంత లో క్వాలిటీగా అనిపించింది. అంటే ప్రొడక్షన్ అయితే అంత డెప్త్ తెలియలేదు. సో నెట్ఫ్లిక్స్కి రిలీజ్ చేస్తున్నారంటే మినిమం ఉండాలి కదా ప్రొడక్షన్ అనేది, అది కూడా నాకు అనిపించలేదు. సో ఏదేమైనా ఆయన కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అటెంప్ట్ చేశారు. అంటే ఎప్పుడు చేసే కాన్సెప్ట్స్ కాదండి వీళ్ళు చేసినవి. అటు ఆనంద్ దేవరకొండ గారు కానీ, ఇటు సందీప్ కిషన్ గారు కానీ, వీళ్ళిద్దరు చేసింది రెగ్యులర్ కాన్సెప్ట్స్ అయితే కాదు, ఒక డిఫరెంట్ వేని ఎంచుకున్నారు. సో సందీప్ కిషన్ గారు ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనేసి మనం ఈ వెబ్ సిరీస్ గురించి కూడా ఓవరాల్గా మనం రిలీజ్ అయిన తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో ఇది అండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగిల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.